రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మును స్తుతించడానికి, ఆరాధించి గణపరచడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు తండ్రి. మమ్మును పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు దేవా. ప్రతి పరిస్థితిలో తోడుగా ఉంటూ మమ్మును ఆదరిస్తూ బలపరుస్తూ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మీరు సమస్త దేవతల కంటే గొప్పవాడవు తండ్రి. సాతాను తలను చితక త్రొక్కిన దేవుడవు తండ్రి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కొనియాడబడు దేవుడవు. యూదా గోత్రపు సింహము, యుద్ధ శూరుడవు తండ్రి. దహించు అగ్ని అయ్యున్న దేవుడవు, జాలిగల దేవుడవు, కనికరం చూపు దేవుడవు. అయ్యా, మీ గొప్పతనాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సమయాన తండ్రి, దీనులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి. దిక్కులేని వారమైన మమ్ములను, కృంగిన స్థితిలో ఉన్న మమ్ములనందరినీ మీరు కనికరించండి దేవా. మీ పాదాల వద్ద సాగిలపడి ప్రతి పరిస్థితి కొరకు మొరపెట్టే బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరూ ఎన్నో శ్రమలను బట్టి బాధపడుతున్నారు దేవా. ఎన్నో పోరాటాల మధ్య నలిగిపోతున్నారు తండ్రి. సమస్యల పాలవుతున్నారు, నిందించబడుతున్నారు, హింసలకు గురవుతున్నారు అయ్యా. కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా. పడిపోయిన పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నారు తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు వారు అనుభవించే సమస్యలు, కష్టాలు, శ్రమలు సమస్తము మీరు ఎరిగిన దేవుడవు తండ్రి. అయ్యా, మీరు హృదయపూర్వకంగా నీ బిడ్డలకు బాధను కలగజేసే దేవుడవు కాదు ప్రవ్వా. వారిని సమస్యలకు గురి చేసే దేవుడవు కాదు ప్రవ్వా. నీ బిడ్డలు మీ అందు విశ్వాసంలో స్థిరపడాలని, మీ మహిమ కొరకు వారిని వాడుకోవాలని, నీ బిడ్డల ఎడల కలిగిన తలంపులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈనాడు ప్రవ్వా ప్రియులు, వారికి ఎదురయ్యే సమస్యలను జయించే కృపనివ్వండి దేవా. వాటిని తట్టుకొని పోరాడే శక్తినివ్వండి తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా పట్టుదలతో ప్రార్థిస్తూ ప్రతి శ్రమను జయించగలిగే ప్రార్థన శక్తిని, విశ్వాసపు హృదయాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రార్థిస్తున్నాము. ఎంతో మంది ప్రియులకు ఉద్యోగాలు రాక, వ్యాపారాలు చేసే స్తోమత లేక, కుటుంబ పరిస్థితులు బాగోలేక, ఆర్థికంగా కృంగిపోతూ అప్పులతో కూరుకుపోయి ఏ పని చెయ్యాలో తెలియక, ఎవరిని ఉద్యోగం అడగాలో అర్థం కాక, కొరతలలో జీవిస్తూ ఆహారం లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక, గుండె బరువెక్కిపోయిన పరిస్థితుల మధ్య జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈ బాధలను తట్టుకునే శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డ దిక్కు తోచని స్థితిలో ఉంటుండగా మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మానవుని స్థితిగతులను మార్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి. అయ్యా, మీ వైపు చూసే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ బిడ్డల జీవితాలలో ఎలాంటి కార్యాలనైనా చేయగలిగే శక్తి, సామర్థ్యం మీకు మాత్రమే ఉంది ప్రవ్వా. ఎందుకంటే మీరు ఆకాశం, మహాకాశం పట్టజాలనంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడో తండ్రి. అయ్యా, నీ బిడ్డలను కన్నీరు కార్చే స్థితిలో ఉంచే దేవుడో కాదు ప్రవ్వా. శ్రమలలో విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా. ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. బిడ్డల కుటుంబాలలో ఉండే అక్కరలు, కొరతలనన్నిటినీ తీర్చమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, మిమ్మును సేవించే బిడ్డలను, మీకు ప్రార్థించే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, ఉన్నతంగా దీవించి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే శత్రువులను బట్టి బాధపడుచున్నారో, పగబారిని బట్టి, విరోధులను బట్టి, హాని కలిగించే మనుషులను బట్టి బాధలను, భయాలను ఎదుర్కొంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు అనేకులు నీ బిడ్డలను నిందిస్తుండగా, అవమానాల పాలు
చేస్తుండగా, ఎంతో దుఃఖానికి గురి చేస్తుండగా, దేవా వారి ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తుండగా, శ్రమల పాలు చెయ్యాలని అనుకుంటుండగా ప్రతి ఒక్కరి నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, నీ బిడ్డలకు వీటన్నిటి నుండి గొప్ప విడుదలను అనుగ్రహించండి తండ్రి. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టునన్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డను కూడా ఈ యొక్క పరిస్థితుల నుంచి కాపాడమని బ్రతిమిలాడుతున్నాం దేవా. అయ్యా, నీ బిడ్డల్ని శత్రువుల నుంచి కాపాడండి, పగవారి నుంచి, విరోధుల నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, వివాహాలు జరగక బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో దేవా, యవ్వన సహోదరి సహోదరులందరినీ కనికరించండి దేవా. శ్రేష్టమైన చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, విభేదాలు, గొడవలు సంపూర్ణంగా తొలగించండి దేవా. విడిపోయిన వారిని మీరు కలపండి దేవా. విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్న వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా. ఈనాడు ప్రభా, భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమైన ప్రతి ఒక్కరిని కూడా మీరు దూరపరచండి దేవా. మీరే వారికి శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని మీ యందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాలు కోల్పోయి బాధపడే ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ కారణాన్ని బట్టి, ఏ మనిషిని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ఉద్యోగ స్థలంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితి విషయమై నీ బిడ్డల ఎడల మీరే మేలు చెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డల్ని ఎదగనీయకుండా ఆపే ప్రతి శక్తిని మీరు దూరపరచండి దేవా. దురాత్మలను మీరు తొలగించండి దేవా. అయ్యా, అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి నీ బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి దేవా. అయ్యా, వారు చేసే పనిలో బిడ్డల్ని హెచ్చించండి దేవా. ఉద్యోగ స్థలంలో నీ బిడ్డల్ని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ తలగా ఉంచండి దేవా. పై స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా. వ్యాపారం చేసే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రియులు చేసే ప్రతి వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించమని, నూరంతలుగా ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యాలతో బాధపడే ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి, సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని, బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, స్వంత వారిని కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చండి. బిడ్డలందరినీ ఆదరించండి, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షల కొరకు సిద్ధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తక్కువ మార్కులు వచ్చి ఇంప్రూవ్మెంట్ కొరకు సిద్ధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు దీవించండి. ఈ రీతిగా దేవా, బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నంలో, పనిలో తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని, విజయమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. రకరకాల ప్రయాణాలు చేసే బిడ్డలందరినీ మీరు దీవించండి. ఒంటరిగా వెళ్తున్నా, కుటుంబంతో వెళ్తున్నప్పటికీ మీరే వారికి తోడయ్యండి. అయ్యా, వారి గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని, క్షేమకరమైన ప్రయాణం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, కష్టాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఎంతోమంది ప్రియులు దేవా చెప్పుకోలేని సమస్యలతోటి బాధపడుతున్నారు దేవా. పంచుకోలేని వేదల మధ్య కృంగిపోతున్నారు తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరిని కూడా ఆ యొక్క సమస్యల నుండి, కష్టాల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ఈ సమయాన దేవా, సంతానం లేక బాధపడే ప్రతి
భార్య భర్తని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ సంతానం లేక ఎంతో కృంగిపోతుండగా, రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమవుతుండగా వారి బాధను మీరు దృష్టించండి దేవా. అయ్యా, ఎందరైతే మీ వైపు చూస్తున్నారో, ఎందరైతే మీకు మొరపెడుతున్నారో అట్టి బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. అయ్యా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. అయ్యా, తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. సహోదరులు తీసుకునే ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే కృప చూపించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో, బానిసత్వంలో బ్రతుకుతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ సమయాన వారిని దృష్టించండి తండ్రి. అయ్యా, అందరూ విడిచిపెట్టినప్పటికీ మీరు విడువని దేవుడో తండ్రి. ఏ ఒక్కరు నశించడం, నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు దేవా. అయ్యా, దయచేసి దేవా, అట్టి మరణం నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. నిత్య నరకం నుండి బిడ్డల్ని తప్పించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పాపంలో ఉన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఎరిగేవారిగా సిద్ధపరచండి. వారి పాపం నుంచి క్షమాపణ పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, బిడ్డల బ్రతుకులను మీరు మార్చండి దేవా. వారి ఎడల మీరే గొప్ప రక్షణ కార్యాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరించండి, కృప చూపించండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ సమయాన గృహాలు లేక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ సమయాన ఎందరైతే బిడ్డలు ఆహారం లేదని, ఉండడానికి ఇండ్లు లేవని, ఉద్యోగాలు లేవని, వ్యాపారాలు బాగా సాగడం లేదని, చదువు లేదని, జ్ఞానం లేదని, ఇలా రకరకాల పరిస్థితుల్ని బట్టి బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈనాడు దేవా, నీ బిడ్డల అక్కరలు కొరతలన్నిటినీ ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. అయ్యా, మేలైనది, శ్రేష్టమైనది బిడ్డలకు అనుగ్రహించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన చెయ్యు వారందరి ఎడల కృప చూపే దేవుడో తండ్రి. అయ్యా, మీ ఐశ్వర్యమును వారికి అనుగ్రహించండి దేవా. బిడ్డలందరినీ ఆత్మీయంగా, భౌతికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, గడిచిపోయిన సంగతులను గుర్తు చేసుకుంటూ బాధపడే వారిని కూడా ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చింతలను, వారి భారాలను మీకు అప్పగించి వెనుకున్న వాటన్నిటిని విడిచిపెట్టి వాటిని మర్చిపోయి సంతోషంతో మిమ్మును సేవించే బిడ్డలుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే వారి కుటుంబాలలో అద్భుత కార్యాలు జరగడం లేదని బాధపడుతున్నారో, ఎందరైతే వారి స్థితిగతులను మారట్లేదని కుంగిపోతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అయ్యా, కృప చూపించండి తండ్రి. బిడ్డల స్థితిగతుల్ని మీరు మార్చండి దేవా. వారి కుటుంబాలలో, వారి జీవితాలలో మీరే అద్భుత కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందుకంటే దేవా, మీరు అద్భుత కరుడవు తండ్రి, ఆశ్చర్య కరుడవు దేవా, బలవంతుడైన దేవుడో తండ్రి. అయ్యా, నీ బిడ్డల ఎడల ఎంతటి కార్యాన్నైనా చేయగల సమర్థుడో తండ్రి. నీకు అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏదీ లేదు దేవా. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా. బిడ్డలు ఏ విషయంలో కోరికలను కలిగి ఉంటున్నారో మీరే వారి కోరికలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మును, మా కుటుంబాలను మీరే రక్షించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో శత్రువుల చేతిలో నుండి బిడ్డల్ని విడిపించండి తండ్రి. హాని కలిగించాలని ప్రయత్నించే మనుషుల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. శ్రమల నుండి లేవనెత్తండి దేవా. సమస్యల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రవ్వా, బహు వినయముతో, తగ్గింపుతో, కన్నీటితో మీ సన్నిధిలో చేరి ప్రతి అక్కర కొరకు, సమస్య కొరకు, శ్రమల కొరకు మొరపెడుతున్నాము దేవా. అయ్యా, మా ప్రార్థన విన్నపాలకు మీ చెవియొగ్గండి దేవా. మా ప్రార్థనను మీరు ఆలకించి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచుగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియల్లో ఏర్పరచుమని ప్రార్థిస్తూ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున
దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.